మీరు నమ్మండి, ఆ మాట కొంచెం అర్థం చేసుకోండి. ఈ వచనం ఏం చూపిస్తుందంటే దేవుని హృదయం యొక్క దుఃఖం. నాకు ఎవరు లేరు అన్నట్టు ఆ సౌండ్ వస్తుంది. చాలా మంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు వస్తుంటే టెక్నికల్ ఆఫీసర్ అంటున్నాడు, మో బాబాయ్ సందులో 6 చర్చిలు ఉన్నాయని. చాలా చర్చెస్ ఉన్నాయి, చాలా సేవకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ వారి వ్యక్తులు సేవకుడు అంటే ఎవరో తెలుసా? దేవుని భారమును భరించేవాడు, దేవుని భారమును పంచుకునేవాడు, దేవుని భారమును కలిగి నడుచుకునేవాడు. మరి నాకు ఇట్లాగే నేనేమో కొంచెం నడువు చెప్పి తన జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎప్పుడు వస్తాడంటే దేవుని భారమును భరించాడు. నా వర్తమానం అయిపోయింది. మనం ఈ ఉదయకాలం ఎందుకు కష్టం? మీరందరూ చాలా లేట్గా ఆయా పరిచర్యలకు వెళ్ళి ఎందుకు బాగా ఏదో కొంచెం దేవుని భారాన్ని భరిద్దాం. నా దేశం కొరకు, నా ప్రజల కొరకు ఒక నిమిషం కన్నీరు కాదు. నాకు నేను కన్నాపరేషన్ చేయించుకున్నాను కదా, అందరికీ తెలిసి మీరు ప్రార్థన చేశారు. ముందు ఒక కన్ను ఒక డ్రాప్స్ ఇచ్చారు, ఐ డ్రాప్. దాని పేరేంటో తెలుసు, మీకు తెలుసు, రిఫ్రెష్ టీయర్స్. బాగుందా? అంటే మన కన్నీళ్ళలో రిఫ్రెష్ చేస్తుంది. అది డ్రాప్ వేసుకున్నప్పుడు ప్రభా ఇది నా కన్నీళ్ళు వచ్చేటట్టు చెయ్యని ప్రార్థన చేసుకుంటాను. మా కన్నీళ్ళు రిఫ్రెష్ చేయ, ఆ డ్రాప్స్ వేరే రిఫ్రెష్ టీయర్స్. ప్రభా కన్నీళ్ళు